ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఎందుకయ్యా పని ఆపాలి? 10 ఏళ్ల తర్వాత రోడ్డు వేస్తున్నారు. ఇవాళ అష్టమి, రేపు నవమి, ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఏంటి రోడ్డు? ఆ ముహూర్తం నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా. ఆ పెళ్లికే మన సీఎం గారు వస్తున్నారు. అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం. అంటే 10 ఏళ్లుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా? 10 ఏళ్లకోసారి 15 ఏళ్లకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా? కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు. మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు. ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి. ఈ రోడ్డు ఇలాగే ఉండాలి. రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనేరా? నోరు లేచిందో పీక తెగుద్ది. మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగాడా? మేం చెబుతున్నాం. హలో, ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు. చేస్తే అయిపోతారు. విన్నారా అన్న? ఓ 10 మంది వచ్చి మన పని అంతా ఆపేశారు. ఎక్కడ్రా చుట్టబ్బాయి? ఎవర్రా వాళ్ళు? అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గారితో తిరుగుతుంటారే నలుగురు 5 ఎదవలు. ఆ చవట్లే. ఎవడొచ్చినా సరే. కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు? పబ్లిక్ చెప్తున్నారుగా, రోడ్డు వద్దు, గాడిద గుడ్డు వద్దు, అందరినీ పంపించే. అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి. ఇవాళ ఎంతమంది వచ్చారు పనిలోకి? 30 మంది వచ్చారన్నా. వీళ్ల పుణ్యమాని ఆ 30 మంది జీతం నీకు లాభం. అది సరే, మన పని ఆగిపోయింది కదా. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. రాయ్, ఏంటే మొగుడికేసి లుక్కులు ఎత్తున్నావు? పోవే. కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. వీళ్లలో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడున్న అన్ని తలలు నరికేస్తే రాయ్, వాళ్ళని లాక్ చేయండి. ఒళ్ళుంచి పని చేయండి రా. త్వరగా పరిగానే ఉండి జాగ్రత్తగా చేయండి. అక్కడ సరిగ్గా తారిపోయిరా. ఎమ్మెల్యేన్రా. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా, పిల్లాడు ఏడుస్తున్నాడన్నా. ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడడానికి వెళితే తర్వాత నీ మొగుడు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటది. ఇదిగో నిన్నే జోల శోకాల. పో 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 పో. చల్లగా మజ్జి తీసుకురారా.
రా నువ్వొక్కడవే మిగిలావు. రేయ్ సారు చేతికి తారివ్వండ్రా. చూడు, నేను 10 లెక్క పెడతాను. ఆలోగా అందరినీ వదిలేసి. వదలలేదంటే 1 రేయ్ వదలకపోతే ఏం పీకుతావురా? 2 అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా. 3 ఈ అబ్బా. ఓయ్, ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో, కానీ మీ చావు వీడి చేతిలో. ఓయ్, వాడు 10 లెక్కెట్టిన మరుక్షణం అడ్డంగా నరికేయండి. రాయ్ లెక్క పెట్టరా. 4 5 6 వద్దు, చెప్పొద్దు బాబు. ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం. ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. 7 వద్దన్నా, వాళ్ళన్నంత పని చేస్తారు. మీరు వెళ్ళండి అన్నా, మేము చూసుకుంటాం. 8 అన్నా, వద్దన్నా. మా ఆయన్ని అన్యాయంగా చంపేస్తారు. మా గురించి ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళన్నా. 9 రాయ్ లెక్కట్రా. 10 చెప్పరా. ఎందుకురా వెనక్కిపోతున్నా? నువ్వు మగాడివైతే చెప్పరా. నువ్వు మగాడివి కాదా? కొజ్జావా? మగాడివైతే చెప్పరా. ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు? 10 రేయ్, తమ్ముడు వదలమను. రేయ్, వదలండిరా, వదలు. 10 ఏళ్లగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర 4 సార్లు డబ్బు తీసుకున్నావు. ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో, ఎన్ని పొలాలు కొన్నావో సీఎంకి తెలియాలి కదా. కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి. రే చెంచా, ముహూర్తం ఎన్నింటికి? 7 నుంచి 8 లోపు. ఆహా, అప్పుడు 6:30 వీడి పెళ్లి కొడుకు వేషంలో అక్కడికి వస్తాడు. ఈలోగా రోడ్డు వేస్తాను, గీడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి, నేను లొల్లి పెడతా. వీడిని చంపి. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎమ్మెల్యే గారు తమ్ముడు పెళ్లికండి. పెళ్లికి వెళ్తున్నామా, పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్తున్నావా? వార్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది. అమ్మా, ఏంటి ఆ సౌండ్? సైరన్ సౌండ్ అండి. అవును, హైవేలో 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా? ఎవడైనా కారు కింద పడి చచ్చిపోవడానికే. ముందు ఆ సౌండ్ పీకేవయ్యా. అబ్బా, ఈ రోడ్లో కార్లు పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు. ఆపోయా. రావయ్యా. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలకు సరిగ్గా పోయి చేరటం లేదు. నువ్వు దోచుకు తినడం ఇంత తాపేయి. నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే. అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు, లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను. అన్నా, ఏం చేయబోతున్నారో? సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారా? నోర్ము ఇవయ్యా. అన్నయ్య, ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాణ్ణి చంపి, పాతి పెట్టి, కంకరేసి, తారు పోసి, రోడ్డేసి సమాధి చేసేద్దాం. ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది. వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. దారికి అడ్డంగా నిలబడతావేరా? ఎక్కడికి బయలుదేరావు? నేను ఎక్కడికైనా పోతాను, నీకెందుకు? బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళుతున్నావు. 7:30 కృష్ణా ఎక్స్ప్రెస్ అన్రిజర్వ్డ్. వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా? అని ఎవరన్నారా? ఎవరక్కడ? నేనే అన్నాను. ఏమే, ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా? చిలా చూడు,
10 ఏళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయే వయసు ఇది? రా మా ఇంటికి వెళ్దాం. సందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు. అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు. నన్ను వదిలు. ఆటో బడిది. ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు. డబ్బులు కూడా ఇవ్వద్దు. ఇదిగోండి సంచి తీసుకొని బయలుదేరండి. పోలు దొరికారు. అరే రెండమ్మా రమ్మంటుంటే. పదండి. ఆటోలో కూర్చోండమ్మా. ఏయ్, లోపలికి రా. బాబు ఏం బాబు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనపట్లేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోండి. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందే ఉంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య, గంగమ్మ గంగయ్య, రంగమ్మ రంగయ్య, రంగమ్మ రంగయ్య, మంగమ్మ మంగయ్య, మొంగమ్మ మంగయ్య. నెక్స్ట్ మునమ్మ. మునయ్య. ఏమండి చిత్రంగా ఉంది, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఎవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి. సరే సరే చెప్పు. పుల్లమ్మ, పుల్లమ్మ, పుల్లయ్య, అంకమ్మ, అంకమ్మ, అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా రాసరే 3 పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. ఓయ్, నేను పబ్లిక్ సర్వెంట్. నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సర్వెంటా? ఏం మేడం అలా ఉండిపోయారు? రండి రండి మేడం, కూర్చో ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు బాగా అలసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోనెటో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది. మీ తమ్ముడు రాంగ్ గా, రఫ్ గా, హారోగెంట్ గా బిహేవ్ చేశాడు. కానీ మీరు సాఫ్ట్ గా, డీసెంట్ గా, స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడుగా. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు. సరే, మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరే రండి ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరా గాంధీ.
ఎంజి రామచంద్ర, రజనీకాంత్. ఏమయ్యా ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అంతెందుకు, రేపు నువ్వు కూడా అవుతావేమో. హేయ్, నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. కొడితే హలో, కొట్టాలి, ఆగమ్మా. సిక్స్ కొట్టాలి. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏ ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడు ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటంటే అంత